ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ రాన్ అయితే అయిపోయింది. ఈరోజు రాలో మన రోమన్ రీన్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఒక చిన్న బ్రాల్ లాంటిది జరిగింది. అండ్ అంతేకాదు బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా ఫెమి మధ్యలో వర్డ్స్ కూడా ఎక్స్చేంజ్ అయినాయి. కొంచెం బాగానే ఉండే అండ్ మిగతాదంతా బోరింగ్ అనిపించింది. అంటే వీడియో ప్యాకేజ్లో ఎక్కువగా ఉన్నాయి ఈరోజు రా షోలో. ఈ రోడ్ టు సమ్మర్ స్లామ్లా లేదు. అంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్ నెక్స్ట్ వీకే. సో ఇదే ఫైనల్ రా సమ్మర్ స్లామ్ కంటే ముందు. సో ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏం లేదు రాలో. సో ఈ మెయిన్ ఈవెంట్ ఆయన స్టార్టింగ్లో కొంచెం మంచిగా ఉండే. సో ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్ని వీడియోలో మాట్లాడేద్దాం. సో స్టార్టింగ్లోనే అక్కడ హెలినే సెల్ కిందికి తీసుకొస్తారన్నమాట. అంటే ల్యాండ్ చేపిస్తారు. అండ్ రింగ్లో మన ట్రిపుల్ హెచ్, యాడమ్ పియర్స్ అండ్ అఫీషియల్స్ అంటే సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ ఉంటారన్నమాట. అండ్ ఓబాఫెమి వచ్చేస్తాడు. ఓబాఫెమి వచ్చిన తర్వాత ఇక యాడమ్ పియర్స్ చెప్తాడు, అంటే నువ్వు ఈ హిస్టరీలోనే, ఈ కంపెనీ హిస్టరీలోనే అత్యంత ప్రమాదకరమైన మనిషితో ఫైట్ చేయబోతున్నావు సమ్మర్ స్లామ్లో. సరే నువ్వు ఆ వెయిట్ని కొలుసుకోమని యాడమ్ పియర్స్ ఓబాఫెమికి చెప్తాడు. సో అప్పుడు ఓబాఫెమి ఆ వెయిట్ మిషన్ పైకి ఎక్కుతాడు. సో వెయిట్ 302 పౌండ్స్ అయితే ఉంది మన ఓబాఫెమిది. అండ్ దాని తర్వాత బ్రాక్ లెస్నర్ వస్తాడు. బ్రాక్ లెస్నర్ వచ్చిన తర్వాత అంటే రింగ్లోకి రాడు, ఆ హెలినే సెల్కి లాక్ వేసేస్తాడు. ఆ డోర్కి గొలుసులతో లాకేస్తాడు. అండ్ పాల్ హేమన్ చెప్తాడనమాట. సో పాల్ హేమన్ ఏమంటాడంటే, సో ఇప్పుడు కొంచెం చేంజ్ చేద్దాం దీన్ని. సో బ్రాక్ లెస్నర్ హెలినే సెల్లోకి వస్తే మామూలుగా ఉండదు. సో అందుకనే దీన్ని మార్చాలన్నట్టుగా మన పాల్ హేమన్ చెప్తాడు. అండ్ అప్పుడు ఓబాఫెమి బ్రాక్ లెస్నర్ ముందుకు వస్తాడు. అంటే ఆ డోర్ దగ్గరకు వచ్చి అంటే బ్రాక్ లెస్నర్ని చూస్తాడు. అండ్ బ్రాక్ లెస్నర్ అప్పుడు మార్క్ చేస్తాడు, ఇక తాళం నా దగ్గర ఉంది అన్నట్టుగా మార్క్ చేస్తాడు. అండ్ బ్రాక్ లెస్నర్ అనౌన్సర్ టేబుల్ పైన ఎక్కుతాడు అన్నమాట. మన పాల్ హేమన్ ఏమో బ్రాక్ లెస్నర్కి హైప్ చేస్తాడు. అంటే చూడు బా, అంటే నువ్వు చాలా అండర్ డాగ్వి బ్రాక్ లెస్నర్ ఇక్కడికి వస్తే. అంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ హెలినే సెల్ మ్యాచ్ స్ట్రీక్ని ఎండ్ చేయడం అంత మామూలు విషయం ఏం కాదు. బ్రాక్ లెస్నర్ హెలినే సెల్ మ్యాచ్లో అస్సలకే ఓడిపోడు. ఒక స్ట్రీక్ ఉంది, ఆ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. నువ్వు అసలుకి బ్రాక్ లెస్నర్ని ఓడించలేవు అన్నట్టుగా ఓబాఫెమికి చెప్తాడు మన పాల్ హేమన్. అండ్ దాని తర్వాత మనం సమ్మర్ స్లామ్లో చూసుకుందామని బ్రాక్ లెస్నర్ ఓబాఫెమికి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ అప్పుడు ఓబాఫెమి ఏమంటాడంటే, చూసినావా ఎప్పటిలాగానే చేస్తున్నావు, పారిపోతున్నావు. అండ్ సరే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, ఫ్రీ అయ్యి వెళ్ళిపోతున్నావు, నన్ను లాక్ చేసినావు. కానీ సమ్మర్ స్లామ్లో అలా ఉండదు. సమ్మర్ స్లామ్లో నువ్వు నాకు లాక్ అయిపోతావు. సమ్మర్ స్లామ్లో లాక్ అయిపోయేది నువ్వు. సో అప్పుడు నేను చూసుకుంటాను, అప్పుడు నీ పని చెప్తాను అన్నట్టుగా బ్రాక్ లెస్నర్కి ఓబాఫెమి చెప్తాడు. బ్రాక్ లెస్నర్ అక్కడ నుండి వెళ్ళిపోతుండగా ఆయన బ్రాక్ లెస్నర్ మళ్ళీ వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి ఏమంటాడంటే, నాకు కావాల్సింది కూడా అదే. సో ఇద్దరం ఆ హెలినే సెల్లో లాక్ అవ్వడం నాకు కావాల్సింది అదే అన్నట్టుగా కూడా బ్రాక్ లెస్నర్ చెప్తాడు. ఆయన మిడిల్ ఫింగర్ చూపిస్తాడు. ఆయన ఓబాఫెమి కూడా మిడిల్ ఫింగర్ చూపిస్తాడు అనమాట. ఆయన అంతే, బ్రాల్ ఏం జరగదు. అక్కడ నుండి బ్రాక్ లెస్నర్ వెళ్ళిపోతాడు. ఆయన రింగ్లో ఓబాఫెమి ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ అఫీషియల్స్ పైన, సెక్యూరిటీ గార్డ్స్ పైన అటాక్ చేస్తాడనమాట ఓబాఫెమి. సో ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతుంది. అండ్ దీంట్లో ట్రిపుల్ హెచ్ ఎందుకు వచ్చినో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. ట్రిపుల్ హెచ్ అక్కడ చేసింది ఏం లేదు. ఆయన బ్యాక్ స్టేజ్ ఉన్నా నడుస్తుంది. మరి ట్రిపుల్ హెచ్ ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం అవ్వట్లేదు. కొంతమంది ఏమంటున్నారంటే, సో ట్రిపుల్ హెచ్ బర్త్డే కదా, ఫ్యాన్స్ అందరూ ట్రిపుల్ హెచ్కి చీర్ చేయాలని మేబీ ట్రిపుల్ హెచ్ రింగ్లోకి వచ్చిందేమో అని ఈ టైప్లో కొంచెం ఎక్కిరిస్తున్నారు. ఆయన అంతేకాదు మన బ్రాక్ లెస్నర్ వెయిట్ కూడా పాల్ హేమన్ చెప్తాడన్నమాట. సో బ్రాక్ లెస్నర్ వెయిట్ని కొలుసుకున్నాడు. బ్రాక్ లెస్నర్ వెయిట్ 303 పౌండ్ అని చెప్తాడన్నమాట. అంటే 1 పౌండ్ ఎక్కువ ఓబాఫెమి కంటే అని కూడా పాల్ హేమన్ ముందే చెప్పేస్తాడు. అండ్ వీళ్ళ మధ్య బ్రాల్ ఏం జరగలేదు, బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతాడు మన బ్రాక్ లెస్నర్. అండ్ దాని తర్వాత విజన్ రింగ్లోకి వస్తుంది. రింగ్లోకి వచ్చిన తర్వాత లోగన్ పాల్ మాట్లాడతారు, లాస్ట్ వీక్ బ్రాన్ బ్రేకర్ ఓటీస్ పైన అటాక్ చేసి ఓడించిండు. అండ్ ఇప్పుడు మా విజన్ టీంలోకి విజన్ క్వీన్ వచ్చేసింది అన్నట్టుగా మన మ్యాక్సిన్ డూప్రీ గురించి మాట్లాడతాడు. సో మ్యాక్సిన్ డూప్రీ మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అండ్ అప్పుడు ఫ్యాన్స్ అందరూ మొత్తం బూ చేస్తారు. అండ్ యాడ్ కూడా వచ్చేస్తుంది. అండ్ వెంటనే విజన్ వర్సెస్ ఆల్ఫా అకాడమీ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్లో చీటింగ్ చేస్తారు విజన్ టీము. అటు మ్యాక్సిన్ డూప్రీ, ఇటు లోగన్ పాల్ అందరూ చీటింగ్ చేస్తారు. సో దానివల్ల ఈ మ్యాచ్లో విజన్ టీమే గెలుస్తుంది. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా అకిరా తొజావా పైన, ఓటీస్ పైన అటాక్ చేస్తారు. ఓటీస్ మ్యాక్సిమం ట్రై చేస్తాడు. అండ్ మ్యాక్సిన్ డూప్రీ మళ్ళీ
ఇంటరప్ట్ చేస్తుంది, ఓటీస్కి డిస్ట్రాక్ట్ చేస్తుంది. సో దానివల్ల విజన్ టీమ్ వీళ్ళిద్దరిని కుమ్మేస్తారు. అండ్ అంతేకాదు ఆస్టిన్ థియరీ చైర్తో అటాక్ చేస్తాడు మన ఓటీస్ పైన, ఓటీస్ హెడ్ పైన చైర్తో అటాక్ చేస్తాడు, చాలా భయంకరంగా అటాక్ చేస్తాడు. సో చూద్దాం మరి ఓటీస్ అవుట్ ఆఫ్ యాక్షన్ ఏమైనా వెళ్తాడా ఒక 1 వీక్ 2 వీక్స్ అనేది. అండ్ నెక్స్ట్ జెవాన్ ఎవాన్స్ వర్సెస్ రూసెవ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ బాగుండే, అంటే రాలో ఈ మ్యాచ్ నాకు మంచిగా అనిపించింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో జెవాన్ ఎవాన్స్ విన్ అయ్యాడు. 2 టైమ్స్ ఏమో అక్లేర్స్ కనెక్ట్ చేస్తాడు రూసెవ్ జెవాన్ ఎవాన్స్కి, అండ్ ఆ 2 టైమ్స్ తప్పించుకుంటాడు. ఒకప్పుడు రూసెవ్ అక్లేట్స్ ఇస్తే డిఫరెంట్గా అనిపించేది, బట్ ఈసారి ఏందో ఆ రూసెవ్ అక్లేట్స్ అంతా ఇంపాక్ట్ అనిపిస్తలేదు. మరి ఫ్యూచర్ స్టార్స్ని జనరేట్ చేయనీకి ఇట్లా చూపిస్తున్నారేమో కానీ ఒకప్పుడు రూసెవ్ అక్లేట్స్ కనెక్ట్ చేసిందంటే గోల్సులతో కనెక్ట్ చేస్తాడు. ఆ మూమెంట్ వేరే లెవెల్ ఉండే, అంటే జాన్సనాతో ఫ్యూల్లో ఉన్నప్పుడు గోల్సులతో అక్లేట్స్ ఇచ్చిండే బ్యాక్ స్టేజ్లో, ఆ మూమెంట్స్ వేరే లెవెల్లో ఉండే. ఆయన రోమన్ రైన్స్తో ఫ్యూల్లో ఉన్నప్పుడు కూడా వేరే లెవెల్ ఉండే, బట్ ఆ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు కనిపిస్తలేదు రూసెవ్ అక్లేట్స్లో, మరి అది ఎందుకో. అండ్ నెక్స్ట్ డాన్ హౌజన్ అండ్ జో హెన్రీ ఒక కాన్సర్ట్ చూడడానికి దొరికింది. వీళ్ళు పాట పాడతారు అన్నమాట, గిటార్ వాయిస్తూ అండ్ పియానో వాయిస్తూ. అండ్ వీళ్ళు పాట పాడతారు, ఐ బిలీవ్ యు ఆర్ కర్సడ్ అన్నట్టుగా పాట పాడతారు. అండ్ మినీ డాన్ హౌజన్స్ కూడా వస్తారు అండ్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. అండ్ కొంతమంది అమ్మాయిలు కూడా వస్తారు. అండ్ అమ్మాయిల మధ్యలో ఒక సెలబ్రిటీ ఉంటాడు ర్యాన్ గర్సియా అని, ఆయన తను గిటార్ తీసుకొని జో హెన్రీ పైన అటాక్ చేస్తాడు. అండ్ వెనకాల నుండి జడ్జిమెంట్ డే మెంబర్స్ అటు డామినిక్ మిస్టీరియో అండ్ ఇటు జేడీ వచ్చి డాన్ హౌజన్ పైన అటాక్ చేస్తారు, మినీ డాన్ హౌజన్స్ పైన కూడా అటాక్ చేస్తారు. సో ఇక్కడతో వీళ్ళ మధ్య బ్రాల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రే మిస్టీరియో వర్సెస్ ఏథెన్ పేజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఏథన్ పేజ్ విన్ అయ్యిండు, కొంచెం చీటింగ్ చేసిండు బట్ విన్ అయ్యింది ఏథన్ పేజే. అండ్ నెక్స్ట్ డాన్ హౌజన్ బ్యాక్ స్టేజ్లో కనిపిస్తాడు యాడమ్ పియర్స్తో. యాడమ్ పియర్స్ చెప్తాడు ఆ మనీని బ్యాక్ ఇచ్చేసే అన్నట్టుగా డాన్ హౌజన్కి చెప్తాడు. అప్పుడు డాన్ హౌజన్ ఏమంటాడంటే ఆ పోల్ పైన పెట్టేసే మనీ అని అంటాడు. సో అప్పుడు యాడమ్ పియర్స్ చెప్తాడు అనమాట, సో మనీ పోల్ మ్యాచ్ అన్నట్టుగా అనౌన్స్ చేస్తాడు ఈ మ్యాచ్ని. అంటే సమ్మర్స్లో మ్యాచ్ కన్ఫర్మ్ ఉంది కదా డాన్ హౌజన్కి, ఆ మ్యాచ్ మనీ పోల్ మ్యాచ్గా అనౌన్స్ చేసేస్తాడు. అండ్ నెక్స్ట్ ఊసోస్ రింగ్లోకి వస్తారనమాట క్రౌడ్లో నుండి. అండ్ క్రౌడ్లో నుండి రింగ్లోకి వచ్చిన తర్వాత మళ్ళొకసారి ఆ సాంగ్ని ప్లే చేపిస్తాడు జెవుసో. ఈటీ అని అరుస్తారు ఫ్యాన్స్ అందరూ. అండ్ జెవుసో చెప్తాడు బ్లడ్ లైన్ మీ సిటీకి వచ్చేసింది అన్నట్టుగా చెప్తాడు. అండ్ ఈ సమ్మర్ స్లామ్లో ఒక వార్నింగ్ షాట్ ఉంది మా అపోనెంట్స్కి అన్నట్టుగా జెవుసో చెప్తాడు. సమ్మర్ స్లామ్లో మేమే గెలుస్తాం అన్నట్టుగా అంటాడు జెవుసో. అండ్ అంతలోనే క్రౌడ్లో సోలో సికో కనిపిస్తాడు. సోలో సికో ఏమంటాడంటే ఏది వార్నింగ్ షాటా, ఇది బ్లడ్ లైనా? సో బ్లడ్ లైనా, ఇది ఒక చెత్త బ్లడ్ లైన్, బ్లడ్ లైన్లో నేనుంటేనే అది ప్రాపర్ బ్లడ్ లైన్, ఇప్పుడు నేనే లేను దాంట్లో, ఇది ఒక చెత్త బ్లడ్ లైన్ అని తిడతాడనమాట సోలో సికోవా జెవుసోని. అండ్ జిమ్మీ ఊసో చెప్తాడు, హే చూడు ఓటీసీ ఇప్పుడు ఇది చేయాలని చెప్పిండు, ఇది ఖచ్చితంగా ఈ వ్యూహం జరిగి తీరాల్సిందే, నువ్వు బ్లడ్ లైన్లోకి వస్తే మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఈ టైంలో జిమ్మీ ఊసో మాట్లాడతాడు. బట్ సోలో సికో ఏమంటాడంటే ఏంది నేను ఇప్పుడు అటు రావాలన్నా, ఇక్కడ చూడు ఈ ఫ్యాన్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు నేను ఏదైతే స్పాట్లో ఉన్నానో దానికి నేను హ్యాపీగా ఉన్నాను, ఇక్కడ నా ఫ్యాన్స్ అందరూ సోలో అని వస్తున్నారు, నేను ఎందుకు అక్కడికి రావాలి అన్నట్టుగా సోలో సికో అంటాడు. అండ్ అది ఫన్నీ వేలో చెప్తాడు మన సోలో సికో. క్యారెక్టర్ అయితే వేరే లెవెల్లో ఉంది సోలోది, బాగా అనిపించింది. ఒకవేళ మీరు ఈ సెగ్మెంట్ చూడకపోతే ఒకసారి చూడండి, సోలో సికో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంది, వేరే లెవెల్లో అనిపించింది ఈరోజు సోలో సికోని చూస్తే. అండ్ దాని తర్వాత సోలో చెప్తాడు, చూడు ఈ సమ్మర్ స్లామ్లో నేను అండ్ రాయ్స్ కీస్ అటు ఎలియన్ నైట్ కలిసి కుమ్మేస్తామని చెప్పే లోపే అక్కడ ఎలియన్ నైట్ అని పేరు తీయంగానే మన ఎలియన్ నైట్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. ఎలియన్ నైట్ స్క్రీన్ సైడ్ వచ్చేస్తాడు. సో స్క్రీన్ సైడ్ వచ్చేసి ఎలియన్ నైట్ ఏమంటారంటే, చూడు మీరు ప్రతిసారి ఫ్యామిలీని అరుస్తారు, సో మీ ఫ్యామిలీని హర్ట్ చేయబోతున్నాను, బట్ నాకు అది ఏం ప్రాబ్లం కాదు. ఆయన మీరు లాస్ట్ వీక్ రాయ్స్ కీస్కి కాస్ట్ చేసినారు అడ్వాంటేజ్ మ్యాచ్లో, సో మీరు ప్రతిసారి ఇలానే చేస్తారు, కానీ సమ్మర్ స్లామ్లో అలా ఉండదు. సమ్మర్ స్లామ్లో ఎండ్ అవ్వబోతుంది, నేను రాయ్స్ కీస్ అండ్ సోలో సికో కలిసి మేము ముగ్గురం కలిసి మీ పైన అటాక్ చేస్తాము, మిమ్మల్ని ఓడిస్తాము, ఇక్కడితో ఎండ్ అవుతుంది అన్నట్టుగా ఎలియన్ నైట్ చెప్తాడు. అండ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉండగా ఆగిపోయి మళ్ళీ
అంటే వచ్చేస్తాడనమాట. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే అన్నట్టుగా నేను సోలో సికోవో కలిసి మీ ఇద్దరిని గుమ్మేసాం అన్నట్టుగా రింగ్‌లోకి వచ్చి ఇద్దరి పైన అటాక్ చేస్తారు. సోలో సికోవా అండ్ ఎలియా నైట్ కలిసి ఊసోస్ పైన. అండ్ అప్పుడు మన జేకబ్ ఫాటు వస్తాడు. జేకబ్ ఫాటు వచ్చి ఎలియా నైట్ పైన అండ్ అటు సోలో సికోవా పైన అటాక్ చేస్తారు. అండ్ అప్పుడే ఇక రాయ్స్ కీస్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. రాయ్స్ కీస్ వస్తాడు. రాయ్స్ కీస్ రాగానే జిమ్మీ యూసో బయటకెళ్ళి అటాక్ చేస్తాడు. బట్ నో యూజ్. రాయ్స్ కీస్ జిమ్మీ పైన అటాక్ చేస్తాడు. అండ్ జే యూసో పైన కూడా అటాక్ చేస్తాడు. సూపర్ కిక్ ఇస్తాడు. బట్ ఏం పట్టనట్టుగా ఉంటుంది రాయ్స్ కీస్‌కి. జే యూసో పైన అటాక్ చేస్తాడు. అండ్ జేకబ్ ఫాటు పైన కూడా అటాక్ చేస్తాడు. అండ్ జేకబ్ ఫాటుకి ఏం తగలనట్టుగా మళ్ళీ పైకి లేచి నిలబడతాడు. అండ్ ఇక వాళ్ళు ముగ్గురు కలిసి అటాక్ చేసేస్తారు. ఇటు మన సోలో సికోవా స్పైక్ ఇచ్చేస్తాడు. అండ్ ఎలియా నైట్ బీఎఫ్టీ కొడతాడు. అండ్ రాయ్స్ కీస్ కూడా జేకబ్ ఫాటు పైన అటాక్ చేస్తాడు. జేకబ్ ఫాటు బయటికి వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడు జిమ్మీ యూసో పట్టుకుంటాడు అనమాట జేకబ్ ఫాటుని దారా అన్నట్టుగా. అండ్ జే యూసో కూడా పట్టుకుంటాడు. బట్ జేకబ్ ఫాటు ఇద్దరిని దోసేస్తాడు. నేను వెళ్ళి అటాక్ చేస్తా అన్నట్టుగా వాళ్ళ పైన. అండ్ జే యూసో స్టిల్ షాక్‌లో ఉంటాడు. అండ్ జిమ్మీ యూసో స్టిల్ కన్విన్స్ చేస్తాడు అది బ్రదర్ అన్నట్టుగా. ఇక్కడ వీళ్ళ మధ్య బ్రాల్ అయిపోతది. అండ్ నెక్స్ట్ సోల్ రుకా వర్సెస్ రక్వెల్ రోడ్రిగేజ్ మధ్య ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ కొంచెం బాగుండే. మ్యాచ్‌లో డిస్ట్రాక్షన్స్ జరిగినాయి. రోక్సన్ పెరెజ్ వస్తది. అండ్ అటు లివ్ మోర్గన్ కూడా వస్తది. అండ్ అప్పుడు హెల్ప్ చేయనీకి ఇయో స్కై వస్తది. ఇయో స్కై వచ్చి లివ్ పైన అటాక్ చేస్తది. అండ్ వీళ్ళిద్దరు కొంచెం సైడ్ అయిపోతారు. బట్ రోక్సన్ పెరెజ్ అలానే ఉంటది. సో రోక్సన్ పెరెజ్ ఎండింగ్‌లో మళ్ళీ సోల్ రుకాకి కాస్ట్ చేస్తది. సో దానివల్ల ఈ మ్యాచ్‌లో రక్వెల్ రోడ్రిగేజ్ విన్ అవుతది. సో ఇప్పుడు న్యూ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ రక్వెల్ రోడ్రిగేజ్ డిజర్వే. మరి అంత బోరింగ్ ఏం కాదు. బోరింగ్ క్యాండిడేట్ అయితే కాదు. సో డిజర్వ్ ఛాంపియన్. సో గెలిచినందుకు హ్యాపీ అయితే ఉంది. అండ్ ప్లేట్ కూడా వచ్చింది తనకి. అండ్ దాని తర్వాత వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ రింగ్‌లోకి అయితే వస్తాడనమాట. రింగ్‌లోకి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరిని అంటే లాస్ ఏంజెలస్ అని అంటాడు. అండ్ అంతలోనే సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సెత్ రాలిన్స్ రింగ్‌లోకి వచ్చి లాస్ ఏంజెలస్ ఎక్నాలెడ్జ్ మీ అని అంటాడనమాట. సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ స్టైల్‌లో. అండ్ అప్పుడు ఫ్యాన్స్ కొంచెం మిక్స్డ్ రియాక్షన్స్ ఇస్తారు. అండ్ అప్పుడు రోమన్ రైన్స్ చెప్తాడు, నువ్వు ఒక మంచి దాన్ని నాశనం చేసినావు అన్నట్టుగా తిడతాడు రోమన్ రైన్స్ సెత్ రాలిన్స్‌ని. అండ్ అప్పుడు సెత్ రాలిన్స్ ఏమంటాడంటే అంటే నేను ఒక బ్యాడ్ గాయ్‌ని ఓకే. నేను ఒప్పుకుంటాను. నేను ఒక చెడ్డవాడిని లాస్ ఏంజెలస్‌లో అని నేను ఒప్పుకుంటాను అన్నట్టుగా సెత్ రాలిన్స్ అంటాడు. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ ఏమంటాడంటే, చూడు నీకు నాకు కొంచెం డిఫరెంట్ ఉంది. నువ్వు ఒక పెద్ద సూపర్ స్టార్‌వే. ఒప్పుకుంటాను. నువ్వు నాకంటే పెద్ద సూపర్ స్టార్‌వే. నీకు అన్నీ వెండి పళ్ళెంలో తీసుకొచ్చి పెట్టినారు. నువ్వు ఒక మిషన్‌వి. మనీ మేకర్ మిషన్‌వి. నువ్వు మెయిన్ ఈవెంట్ సూపర్ స్టార్‌వి. ఒక బిగ్ స్టార్‌వి. నాకంటే పెద్ద స్టార్‌వి. నేను ఒప్పుకుంటాను. ఓకే. కానీ నువ్వు నేను ఇద్దరం రింగ్‌లోకి వచ్చేసరికి ఒక చిన్న ఎడ్జ్ ఉంటది. సో పాస్ట్ అంతా మనకి చూపించినారు కదా ఇప్పుడు. సో ఏం జరిగింది? ప్రతిసారి నేను నిన్ను ఓడించినాను. ప్రతిసారి నాదే ఎక్కువగా అప్పర్ హ్యాండ్ ఉంది. మన ఇద్దరి హిస్టరీ చూసుకుంటే. అండ్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? అంటే 2022 రాయల్ రంబల్‌లో జరిగినట్టు డిస్‌క్వాలిఫికేషన్ ద్వారా విన్ అవుతావా మళ్ళీ ఈ సమ్మర్ స్లామ్‌లో? లేదంటే ఈ మెంబర్స్ ఉన్నారు కదా నీ ఫ్యామిలీ మెంబర్స్, ఈ బ్లడ్ లైన్ మెంబర్స్ హెల్ప్ తీసుకుంటావా? సో వీళ్ళ హెల్ప్ తీసుకొని సమ్మర్ స్లామ్‌లో గెలుస్తావా? అండ్ ఎటు తిరిగినా నేనే అప్పర్ హ్యాండ్ ఉంటాను. నువ్వెప్పుడు నన్ను ఓడించలేదు. నీకిది అవసరం. నీకిది కావాలి. నువ్వెంత పెద్ద స్టార్‌వైనా ఈ రింగ్‌లోకి వచ్చిన తర్వాత నేనే ఒక గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ రెజ్లర్‌ని అని సెత్ రాలిన్స్ అంటాడు. ఆయన అప్పుడు రోమన్ రైన్స్ ఏమంటాడంటే, చూడు నేనే ఇక్కడ ఒక అంటే నిజమైన ఛాంపియన్‌ని, నిజమైన ఒక మంచి సూపర్ స్టార్‌ని అన్నట్టుగా రోమన్ రైన్స్ చెప్తాడు. అండ్ నిన్ను ఓడించడం నాకు అవసరం. నిన్ను ఓడించడం నా ఫ్యామిలీయే కాదు ఈ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్స్ మొత్తం చూడాలని కోరుకుంటుంది. సో నా ఫ్యామిలీతో పాటు ఇక్కడ ఉన్నోళ్ళందరూ నిన్ను ఓడించడం సమ్మర్ స్లామ్‌లో వాళ్ళు చూడాలి అన్నట్టుగా రోమన్ రైన్స్ చెప్తాడు. అండ్ అప్పుడు సత్ ఏమంటాడంటే, ఓహ్! అలాగా ఫ్యామిలీయా? సో సరే మనం కొంచెం వెనక్కెళ్దాం. రెస్సల్‌మేనియా 31 నేను నీ పైన క్యాష్ ఇన్ చేసి ఆ ఛాంపియన్‌షిప్‌ని నేను గెలిచినాను. అప్పుడు నీ ఫ్యామిలీ మొత్తం ఏడ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళొకసారి సమ్మర్ స్లామ్‌లో నీ ఫ్యామిలీ వస్తదని నేను అనుకుంటున్నాను. నీ ఫ్యామిలీ ముందు నేను నిన్ను ఓడించి మళ్ళొకసారి మీ ఫ్యామిలీకి కన్నీళ్ళే మిగులుస్తాను. అండ్ అప్పుడు అర్థమవుతది నీ ఫ్యామిలీ మెంబర్స్‌కి
ఈ రోమన్ రైన్స్ ఎప్పుడు సెత్ రాలిన్స్ కిందనే, రోమన్ రైన్స్ ఎప్పుడు సెత్ రాలిన్స్ కంటే తక్కువనే, రోమన్ రైన్స్ ఎప్పుడు సెత్ రాలిన్స్ బానిసనే అన్నట్టుగా ఈ టైంలో సెత్ రాలిన్స్ అంటాడు. అండ్ దాంతో మన రోమన్ రైన్స్కి కోపం వస్తుంది. ఆ కోపంలో సెత్ పైన అటాక్ చేస్తాడు, భయంకరంగా అటాక్ చేస్తాడు. సూపర్ మ్యాన్ పంచ్ కొడతాడు, స్పియర్ కొడతాడు. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ సేమ్ మన రోమన్ రైన్స్కి ఎట్లా బెటర్ చేసిందో ఆ స్పాట్లో ఉంటాడు అనమాట. అండ్ అప్పుడు రోమన్ రైన్స్ బయటకు వెళ్ళి చైర్ తీసుకొని వస్తాడు, ఆలోచిస్తాడు. సో సేమ్ ఇదే సిచ్యువేషన్ మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సో అదే లూప్ ఇక్కడ చూపించినారు రెసల్మేనియా 40లో. అండ్ ఇప్పుడు కూడా అదే చూపిస్తున్నారు. చైర్ తీసుకొని వస్తాడు రోమన్ రైన్స్ అండ్ ఆ చైర్తో రింగ్లోకి డ్రాగ్ అవ్వగానే సెత్ రాలిన్స్ కర్బ్ స్టాంప్ కొట్టేస్తాడు. సో ఇక్కడే ఈరోజు రా షో అయిపోయింది. సో మీకు ఎట్లా అనిపించింది రా షో కింద కామెంట్లో మెన్షన్ చేయండి.